నా పేరు రాఘవేంద్ర అండి. నేను 2008 నుంచి ఉన్నా ఇందులో. ఫస్ట్ మా బావ దగ్గర పనిచేసేది నేను. మా బావ కూడా ఇదే ఇండస్ట్రీలో ఉండు. మళ్ళీ నేను అప్పులు తెచ్చుకొని బిజినెస్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు దగ్గర దగ్గర ఆ 50-60 లక్షలు అప్పులు చేసి పెట్టి కూర్చున్నాను. అప్పులలో ఉన్నా నేను. అప్పులు తీరవా తెలుస్తలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఇప్పుడు బ్యాంక్ కూడా ఊకోడు, ఓడు ఊకోడు, ఇంటి మీద వచ్చి కూర్చుంటారు. ఈ బిజినెస్ పట్టించుకోలేక అసలు అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. చెప్పుకునేటట్టు కూడా లేదు మాది. చిన్న చిన్న పిల్లలు, 1st క్లాస్ అబ్బాయి, 5th క్లాస్ అబ్బాయి. నాకు ఇప్పుడు రోడ్డు మీద మా బతుకు రోడ్డు మీద వేసి ఇప్పటికి కొన్ని ఊర్లలో వెళ్తే ఆల్రెడీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి కదా, అవి మీకు సంబంధం లేదా? అంటే అంతే. మాది హైదరాబాద్. మేము ఇక్కడ వరకు చూసుకొని ఇక్కడ వేసుకున్నాం మేము. అప్పుడు గవర్నమెంట్ పాలసీ ఇస్తా అన్నది. 2023 ట్యాక్స్ కట్టి మీద ట్యాక్స్ పేయర్స్ మేము ట్యాక్స్ కడతాము. ఇప్పటికైనా ట్యాక్స్ కడతాము. పాలసీ ఇవ్వండి, అనుకూలంగా ఇవ్వండి, రేట్లు పెంచండి, ఇవ్వండి, అందరిని బతకనివ్వండి. మీరు గవర్నమెంట్ చేస్తుంది ఏంటంటే 3-4 కంపెనీలు కలిసి వాళ్ళ గురించి పాలసీ తెచ్చింది. ఆ 3-4 కంపెనీలు బతకాలని చెప్పేసి ఇప్పుడు మా 1,00,000 మంది ఫ్యామిలీలు రోడ్డు మీద చేస్తున్నారు. 1,00,000 మంది ఫ్యామిలీలు అంటే 1,00,000 మంది ఫ్యామిలీలు వాళ్ళ డిపెండెన్స్ ఎంతమంది? నా కంపెనీలో 10 మంది ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఇంటూ 6 మంది, 7 మంది, 8 మంది కూడా ఉన్నారు. మొత్తం అట్లా చూసుకుంటే 78 మంది. ఒక్కొక్క కంపెనీ మీద 80 మంది, 90 మంది, 100 మంది, 50 మంది ఉన్నారు. ఇట్లా ఇంతమంది బతుకులు ఆగం చేస్తుంది గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారికి అయితే తెలియదని అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ఆడదాకా పోనిస్తలేరు. వస్తుంది, న్యాయం అయితే జరుగుతుందని అనుకుంటున్నాం మేమైతే కంపల్సరీ. ఎందుకంటే ప్రజాపాలన దాకా పోయినాము, ప్రజా దర్బార్లు ఇచ్చాము, అసోసియేషన్ పోరాడుతున్నాము, ఇంకా పోరాడతాము. మేమైతే ఊకునేది లేదు. అసోసియేషన్ పోరాడతాము, ఇంకేదానికి వెళ్ళాలో ఆడదాకా వెళ్తాం. మేము మా పెట్టుబడి పెట్టి కూర్చున్నాం అక్కడ. మేము అవి ఊరికే పీకేసి ఆడ పడేస్తే కాదు కదా. ఇవ్వండి, దాని కాస్ట్ ఎంతో ఇవ్వండి, దాని తగ్గట్టు ఇంకో ఉపాధి చూపించండి. మాకు ఆ ఉపాధి చూపిస్తే మేము కూడా ధైర్యంగా ఉంటాము. మాకు కావాల్సిన సమగ్రమైన పాలసీ నలుగురు కోసం కాదు. ఇవ్వకపోతే ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినా ఆ విధంగా ఉద్యమం జరుగుతుంది. 7 వరకు అని అవుతుంది. అయిపోయింది. సావనికి ఒకటి అడిగాను. ఇప్పుడు 50-60 లక్షలు చార్ సంపే వాళ్ళు మేమే వస్తాం కదా. మరి ఇప్పుడు అట్లా సంపడికి వాళ్ళు రెడీ అయ్యారు, మేము సావాలి. ఇప్పుడు ఆడదానికి వచ్చింది కథ. మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం అంతే. మాకు సమగ్రమైన పాలసీ ఇవ్వండి, మేము ట్యాక్స్ కడతాము. మాకు కావాల్సింది అది.